మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జయ కిచెన్ డిలైట్. చాయ్ మసాలా కప్ కేక్స్. ఎలా ఉంది పేరు? ఇదేంటి కప్ కేక్లో తీసుకెళ్ళి చాయ్ వేస్తున్నానా అనుకుంటున్నారా? అవునండి, వచ్చేసి చాయ్ని మనం ఈ కప్ కేక్స్లో యూస్ చేస్తాం. ఓకే, అది ఎలాగో చూపిస్తాను చూడండి. మ్యాక్సిమం అందరికీ నచ్చుతుంది, నచ్చకుండా ఎవరికి ఉండదు. చాయ్ అంటే మ్యాక్సిమం అందరికీ ఇష్టమే ఉంటుంది కదా. అలాంటిది ఆ చాయ్ని తీసుకెళ్ళి కప్ కేక్స్లో చేస్తే ఎవరికి ఇష్టం ఉండదు. ఒకసారి చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇవన్నీ నేను వేయించేసుకుని ఒక పౌడర్ కింద చేసుకున్నాను. ఈ పౌడర్ని అయితే కనుక మనం కప్ కేక్లో యూస్ చేస్తాం. ఒక గ్లాస్ వాటర్లో 2 టేబుల్ స్పూన్లు టీ పొడి వేసి, అల్లం వేసి ఇలా మరిగించుకుని వాటర్ అయితే తీసుకోవాలి. దీనిడు వాటర్కి నేనైతే మరిగించితే ఎంత అయింది? ఇంత వాటర్ అయింది కదా. సో ఈ వాటర్ని మనం కప్ కేక్లో యూస్ చేస్తాం. 1/2 కప్ మైదా తీసుకున్నాను నేను. మీ ఇంట్లో ఏదున్నా పర్వాలేదండి. మ్యాక్సిమం నాకు కప్పులు లేవు, నేను ఎలా చేయాలి అని ఏమీ డౌట్ అవసరం లేదు. నేను చూపించినట్టు ఏదో ఒక కప్పు తీసుకోండి. ఓకే, కప్ తీసుకుని ఆ కప్లో మైదాని తీసుకోండి. తీసుకున్న తర్వాత బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా నేను చూపిస్తున్నాను కదా స్పూను. ఇంట్లో ఉన్న స్పూన్లతోనే సింపుల్గా చేసే పద్ధతిలోనే నేను చెప్తున్నాను. ఓకే, ఒక స్పూన్ తీసుకుని దాంట్లో ఆ స్పూన్లో సగం 1/2 టీ స్పూన్ ఏమో బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాం. ఆ బేకింగ్ పౌడర్లో దానిలో సగం 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుందాం. ఓకే, తర్వాత 3/4 కప్ షుగర్ వేసుకుని ఈ మూడింటిని కూడా జల్లించేసుకోవాలి. ఎవ్రీడే మిల్క్ పౌడర్ అయితే 1 TBSP తీసుకున్నా. మీ ఇంట్లో పెద్ద స్పూన్ ఉంటుంది కదా, దాంతో ఒక 2 టేబుల్ స్పూను మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. పౌడర్ ఏ టేబుల్ స్పూన్తో అయితే తీసుకున్నారో అదే టేబుల్ స్పూన్తో 1 టేబుల్ స్పూన్ కర్డ్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకోవాలి. ఓకే, టేబుల్ స్పూన్ అంటే ఇంట్లో పెద్ద స్పూన్ ఉన్నదని అది చెప్పాను కదా తీసుకోండి అని. అదే స్పూన్తో కర్డ్, ఆయిల్ తీసుకుని ఇవి బాగా మిక్స్ చేసుకోండి. రెండు బాగా కలిసేందు. తర్వాత 1 టీ స్పూన్, మీ ఇంట్లో పెద్దది కాకుండా చిన్నది కాకుండా మీడియం సైజులో ఉంటుంది కదా, ఆ టీ స్పూన్తో మనం మసాలా చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకుని మిక్స్ అయ్యే వరకు తిప్పుకోండి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న టీ డికాషన్ ఉంది కదా, ఆ డికాషన్ కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత తిప్పుతూనే మంచి స్మెల్ వస్తుందండి ఇదైతే కనుక. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 అంటే 1/2 టీ స్పూను వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నాను. మార్కెట్లో చాయ్ మసాలా ఎసెన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఒకవేళ మీకు అవైలబుల్గా ఎక్కడైనా దొరికితే కనుక అది తీసుకోండి, లేదంటే వెనిలా ఎసెన్సే యాడ్ చేసినా పర్వాలేదు. ఓకే, తర్వాత కొంచెం కొంచెంగా దీంట్లో మనం జల్లించి పెట్టుకున్న పౌడర్స్ అన్నీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంతో తిప్పుకోకుండా స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం కూడా దీన్ని తిప్పుకోవచ్చు. ఏదైనా పర్వాలేదు, లేదంటే స్పాచులాతో చేయండి. నేనైతే కనుక మీకు 2 చూపించాలని ఇలా దీంతో కూడా చేస్తున్నాను, అలాగే స్పాచులాతో కూడా చేసి చూపిస్తున్నాను. రెండిట్లో ఏదైనా పర్వాలేదు. ఓకే, మొత్తం కలవడం కావాలి. మొత్తం అంతా ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం తిప్పేసుకొని కొంచెం బ్యాటర్ టైట్గా అనిపిస్తే కనుక కొంచెం అంటే 1/2 TBSP వాటర్ యాడ్ చేసుకుని మన కన్సిస్టెన్సీ మ్యాక్సిమం నేను చూపించిన దానికి వాటికి అయితే కనుక సరిపోతుంది. అంటే మైదా ఒక్కొక్కసారి అబ్జర్వ్ చేసుకునే వాటర్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, కొంచెం నేను అయితే కనుక TBSP వాటర్ అయితే కనుక యాడ్ చేశాను. యాడ్ చేసుకుని మనకి మూమెంట్ తెలుస్తుంది, ఫ్రీగా ఉందా టైట్గా ఉందా అని తెలుస్తుంది. ఇట్లా బ్యాటర్ ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో వచ్చింది అంటే కనుక కన్సిస్టెన్సీ సరిపోయినట్టే. ఇదైతే కనుక మనము గ్లాస్ మీ దగ్గర అవైలబిలిటీ ఏది ఉంటుందండి. నా దగ్గర అయితే 2 పేపర్ కప్స్ ఉన్నాయి. ఒకటేమో లిడ్ది, ఒకటి నార్మల్ది. నేనైతే సేల్ చేస్తాను కాబట్టి నా దగ్గర ఇవి ఉన్నాయి. మీ దగ్గర ఇవి ఉండాలని లేదు కదా. మీ ఇంట్లో ఏది అవైలబిలిటీ ఉంటే అది, లేదా చాయ్ తాగే గ్లాసెస్ ఉంటాయి కదా, దానికి ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసి ఈ బ్యాటర్ని అయితే దాంట్లో షిఫ్ట్ చేసేయండి, సరిపోతుంది.
మ్యాక్సిమం నేను చూపించిన ఈ బ్యాటర్కి అయితే 4 కప్స్కి అయితే వస్తుందండి. ఇది అంటే 4 గ్లాసెస్ మీ ఇంట్లో యూస్ చేసే చాయ్ కప్స్కి 4 గ్లాసెస్ అయితే కంపల్సరీ వస్తుంది. దీంట్లో ఫుల్గా కాకుండా సగం వరకు అయితే ఈ బ్యాటర్ని అయితే ఫిల్ చేసుకోవాలి. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక దీంట్లో మీకు ఇష్టమైనవి నట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేసి ఆల్రెడీ నేను ఓవెన్ని ముందే ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. మీ దగ్గర పాతవి రైస్ కుక్కర్స్ ఉంటే కనుక ఆ రైస్ కుక్కర్కి విజిల్ను గ్యాస్ కట్టర్ ఉంటుంది కదా, రెండు తీసేసి ముందుగానే 10 మినిట్స్ ముందు ప్రీహీట్కి పెట్టుకొని తర్వాత ఇవి మ్యాక్సిమం 20 to 30 మినిట్స్ అంటే స్టీమ్లోనే పెట్టుకోండి గ్యాస్ని. 20 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని అది దేది అంటుకోకుండా వచ్చింది అంటే కనుక మీకు కుక్ అయిపోయినట్టే, బేక్ అయిపోయినట్టే తీసేసుకోవచ్చు. ఇవైతే కనుక వేడివేడిది కూడా చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి, కూల్ అయినా కూడా బాగుంటుంది. మ్యాక్సిమం హాట్గా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే కనుక డిమోల్డ్ చేస్తున్నాను చూడండి ఎంత ఫ్రీగా డిమోల్డ్ అయిపోతుందో. ఇది పట్టేసి మొత్తం అంతా అతుక్కుపోయి అట్లా ఉండదు. పేపర్ అనే కాదు, మామూలు గ్లాస్కైనా అట్లాగే వస్తుంది. మీరు ఆయిల్ అప్లై చేసి వేయండి బ్యాటర్, చాలా ఈజీగా వస్తుంది. అలాగే చాలా ఫ్లఫీగా కూడా ఉంది చూడండి. ఎగ్లెస్ రెసిపీ అయినా చూడండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగుందో. మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి. లోపల కూడా చాలా ఫ్లఫీగా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇది పర్సనల్గా నాకు ఇష్టం, ఎక్కువ కూడా సేల్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్.